పిల్లల కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా పిల్లలు పుట్టడం లేదు అంటే పెద్దవాళ్ళ మాటలు, పక్కింటి సలహాలు వినిపించకుండా ఉంటుందా? పుల్లటి పదార్థం తినొద్దు, శుక్ర కణాలు తగ్గిపోతుంది అంటారు. తొగరపప్పు తినొద్దు అంటారు. ఇవన్నీ నిజమేనా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏది నిజం, ఏది అపోహం అనేది నేను చెప్తాను. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. యూజువల్లీ ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మహిళదే ప్రాబ్లం అని చెప్తారు. కానీ సత్యం ఏంటి అంటే 40% కేసులు మగవాళ్ళ ప్రాబ్లమే ఉంటుంది. ఇంకా 40% కేసులు ఆడవాళ్ళ ప్రాబ్లం ఉంటుంది. మిగతా 20%లో ఇద్దరిది ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసారి కారణమే ఉండదు. సో ఇద్దరు టెస్ట్ చేసుకొనాలి. PCOS నీటి బుడగలు ఉంటే ప్రెగ్నెన్సీనే కాదు అని అంటారు. కానీ సత్యం ఏంటి అంటే PCOS ఉంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ అసాధ్యమైతే కాదు. కరెక్ట్ ట్రీట్మెంట్, మళ్ళీ కరెక్ట్గా ఫుడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. కరెక్ట్ డిసిషన్, కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటే PCOSలో ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుంది. IVF మూడోది అపోహం అంటే IVF బేబీ ఆర్టిఫిషియల్ బేబీ, అది న్యాచురల్ బేబీ కాదు అని అంటారు. కానీ IVFలో మీ శుక్ర కణాలు మళ్ళీ మీ అండ కణాలతో తయారు చేసిన ఎంబ్రియోనే పిండం అయి బేబీ అవుతుంది. ఇది న్యాచురల్ ప్రొసీజరే, కానీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ హెల్ప్ అని అంటాం. సో IVF చేసుకుంటే అది పాపం కాదు, ఇది ఆశకొక దారి. ఇంకా సంవత్సరమే కాలేదు, మీరు ఇద్దరికి ఏం టెస్ట్ అవసరం లేదు అని అంటారు. కానీ సత్యం ఏంటి అంటే 1 సంవత్సరం మీరు గర్భనిరోధక పద్ధతి వాడకుండా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంది, మీకు ముందు ఓవరీకి ఏమైనా ఆపరేషన్ అయింది, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది, అయినా మీకు ఏజ్ 30 పైన ఉంది అంటే మీరు 1 year వరకు వెయిట్ చేసే అవసరం లేదు. 6 months వరకు మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే టెస్ట్ చేసుకోవడం బెటర్. మళ్ళీ కొంతమంది ఏమంటారు, ఆ దేవస్థానంలో పడుకో, మీకు తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆ దేవస్థానానికి వెళ్ళు అని అంటారు. దేవుడి ఆశీర్వాదం ఇంపార్టెంటే, దాంతో మెడికల్ హెల్ప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ అనేది ఒక శాపం కాదు, ఇది ఒకటి మెడికల్ కండిషన్. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, PCOD వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.